బీహార్ రాష్ట్రంలో రాహుల్ సునామీ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న సునామీ నడుస్తుంది. ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో గత 20 ఏళ్ళుగా బీజేపీ నితీష్ గారు చేసిన అరాచకాలకు ప్రజలు విసిగి వేచారి ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, తేజస్వి గారి నాయకత్వంలో ఆ జరుగుతున్న ఎలక్షన్ చూస్తే చాలా సంతోషకరంగా ఉంది. సామాన్యుడు బన్వాడ అనే అసెంబ్లీ నియోజకవర్గం నుండి శివప్రకాష్ గరీబ్ దాస్ అనే ఒక అతి సాధారణమైన, ఉండడానికి ఇల్లు కూడా పూర్తిగా లేని అలాంటి కార్యకర్తను ఎంచుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. నవీన్ కుమార్ అని, శేఖర్ లాల్ యాదవ్ అని, ఇలా చూస్తే 20-25 ఏళ్ళ వ్యక్తులు అతి సాధారణమైన, ఎలాంటి ఖర్చు లేకుండా సాదాసీదా ప్రచారం జరుగుతుంది. అక్కడ సుమారుగా 150 అసెంబ్లీ సీట్లు మహాగఠబంధన్ రాహుల్ గాంధీ గారి, తేజస్వి యాదవ్ గారి నాయకత్వాన ప్రభంజనము సృష్టించబోతుంది బీహార్ రాష్ట్రంలో. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న నాయకత్వంలో జూబ్లీహిల్స్లో సుమారు 50,000కు ఒక ఓటు కూడా తగ్గకుండా గెలవడానికి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంది. ఇంకా అంతకంటే ఎక్కువనే మెజార్టీ వస్తుంది తప్ప ఇంకా తగ్గేది లేదు.